ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాటను ధ్యానం చేసుకుందాం. 5వ మాట వేదనకరమైన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో దప్పిగొనుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే ఆయన శరీరంలో రక్తం అంతా పోయింది. గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన శరీరంలో నీరంతా కూడా పోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనుచున్నాను అనే మాటను సిలువలో పలికినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆ మాట పలికారంటే, ఒకటి ప్రవచన నెరవేర్పు కొరకు. కీర్తన గ్రంథంలో 22వ కీర్తన, వారు నేను దాహమును అడిగినప్పుడు చేదు చెరుకను వారు త్రాగనిచ్చిరి అనే మాటను కీర్తన గ్రంథంలో గమనిస్తూ ఉంటే, దాని ప్రవచన నెరవేర్పును యోహాను సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. సాధారణంగా ఖైదీలు ఆ బాధ నుంచి, సిలువలో వేలాడుతున్న ప్రతి ఖైదీ ఆ బాధ నుండి తప్పింపబడినట్లుగా లేదా ఆ బాధను అధిగమించినట్లుగా వారు ఏం చేస్తారంటే, వారు హిస్సోపును ఇస్తూ ఉంటారు. అంటే అది ఒక రకమైన ద్రావణం, లేదంటే నొప్పి తెలియచేయకుండా లేదా నొప్పి ఏమాత్రం కూడా గ్రహింపకుండా ఉండే చేసేటువంటి ఒక రకమైన ద్రావణాన్ని హిస్సోపు లేదా చేదు చెరక అనే మాటను మనం తెలుగు బైబిల్లో గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాహం అన్నప్పుడు వారు ఏమందించారు అని అంటే, చేదు చెరుకును అందించారు. చేదు చెరుకు అంటే అది ఒక మత్తు పదార్థం లాంటిది, నొప్పి బాధ తెలియకుండా చేసే ఒక మత్తు పదార్థం లాంటిది. ఆ చేదు స్పంజితో ఆ చేదు చెరుకును అందించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దానిని తాగలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన అలాంటి పనులు చేయరు గనక వారు చేదు చెరుకును దాహంగా ఇచ్చినప్పటికీ తాగలేదు. ఈ మధ్యాహ్న కాల సమయాన దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ దినాన్న, ఈ సమయాన్న దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు దాహం అని. ఏమేస్తారు మీరు? చాలామంది చేదు చెరుకుని ఇచ్చేలాగా ఉన్నారు. అంటే జీవితాన్ని మార్చుకోకుండా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండకుండా, ఆయన యొక్క సిలువ త్యాగాన్ని గుర్తించకుండా, మారు మనసు, పాప క్షమాపణ ఏమీ లేకుండా చాలామంది ఆ విధంగానే జీవిస్తున్నట్లయితే నువ్వు దేవునికి చేదు చెరుకును అందిస్తున్నట్లే. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం కదండి, నేనే జీవజలాన్ని ప్రభు చెప్పారుగా, మళ్ళీ ఆయనకి దాహం వేయడం ఏంటండి అని అంటే, హైపోస్టాటిక్ యూనియన్ అనే మాటను థియాలజీలో మనం గమనిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, దేవుడు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఇక్కడ సిలువలో ఆయన సంపూర్ణ మానవుడుగా నేను దప్పిగొనుచున్నాను అనే మాటను పలుకుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యబుట్టిన నీ నా జీవితాల్లో దేవుని దప్పికను తీర్చగలిగిన కృప మనలో ఉన్నదా? ఒకవేళ ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే, ఆయన దప్పిక తీర్చే వారంగా ఉన్నామా లేదా చేదు చెరుకును అందించే వారంలాగా ఉన్నామా? వాక్యపు వెలుగులో కొన్ని విషయాలను క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు సుకారను ఊరుకు మీదుగా వెళ్తున్నప్పుడు ఒక బావి ఉంది. ఆ బావి పేరు యాకోబు బావి. అక్కడ నీళ్లు చేదుకొనుటకు మరి మధ్యాహ్నం వేళ ఒక స్త్రీ వచ్చింది. శిష్యులేమో ఆ యొక్క సమరయలోకి వెళ్ళి ఆయనకి ఆహారం తెద్దామని వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారేమో దాహానికి, అక్కడ ఒక స్త్రీ వస్తే, అమ్మ నాకు దాహానికి నీళ్లు కావాలి అని అన్నప్పుడు ఆమె అందే, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయలో, మీకు మాకు ఎలాగ సాంగత్యం అని ఆమె చెప్పింది. అయినా ఈ బావి చాలా లోతైనది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను దాహమును కిమ్మని, నేను దేవుని వరమును దాహమునుగా అడుగుతున్నాను అనే మాటను యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దాహం ఏమిటి అని ఆలోచన చేయగలిగినట్లయితే, దేవుని వరం అనే దాహం. ఏంటి దేవుని వరం అని మరలా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, ఎలా అనగా మనం రక్షింపబడినది మన వలన కాదు, ఇది దేవుని వలనే, ఇది దేవుని వరమే అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మానవుని యొక్క రక్షణ దేవుని వరం. నీ పనులను బట్టో, నీ ప్రార్థనను బట్టో, లేకపోతే మరొకటి కాదు. రక్షణ అనేది ఉచితం. అది నీ వల్ల జరిగిందో లేకపోతే ఇంకొకరి వల్ల జరిగిందో కాదు, దేవుని వరమే. రక్షణ అనేది ఉచితంగా దేవుడు ఇచ్చే వరమే. ఆ వరాన్ని మనం పొందుకోగలిగితే అప్పుడు దేవుని దాహాన్ని తీర్చిన వారంగా ఉంటాం. సమరయ స్త్రీని కూడా దేవుడు అడిగినప్పుడు, అయా మీరేమో యూదులు, మేము సమరయులు అని చెప్పింది. దాహమునకు నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ కూడా దప్పికొనవంటే సమరయ స్త్రీ అంది, అయ్యా నాకు ఆ నీళ్లు కావాలి.
వెంటనే ప్రభువారు అన్నారు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రావు అన్నప్పుడు, నాకు పెనిమిటి లేరయ్యా అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, నీవు నిజమే చెప్పావు, నీకు పెనిమిటి లేడు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. వెంటనే సమరయ స్త్రీ ఏమందంటే, అయ్యా నువ్వు ప్రవక్తని నేను గ్రహిస్తున్నాను అని చెప్పి దేవుని ఆరాధించే గురించి, అలాగన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రత్యక్షతను ఆ స్త్రీకి తెలియచేసినప్పుడు, క్రీస్తు అనవాడన్న మెస్సే మాకు వస్తాడు, ఆయన మాకు అన్ని తెలియజేస్తాడంటే, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వెంటనే కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుడు క్రీస్తు కాడా అని సువార్తను చాటి చెప్పింది. ఆమె జీవితం మారడం మాత్రమే కాదు, ఆమె మాటను బట్టి అనేకులు సమరయలో ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ఆమె చెప్పిన మాటను బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆత్మల రక్షణ దేవుని యొక్క దాహాన్ని తీరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఉంటే నీ జీవితంలో రక్షింపబడిన అనుభవంలో నీవు ఉన్నావా? రక్షణ అనుభవం నీలో ఉందా? నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, దేవుని దాహాన్ని తీర్చిన వాడివే. ఒకవేళ ఇంకా నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే, దేవుని దాహాన్ని నీవు తీర్చిన వ్యక్తివి కాదు. సమరయ స్త్రీ వచ్చింది, అంటరాని స్త్రీగా వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు దేవుని తెలుసుకుంది, తన హృదయంలో దేవుని మాటలు ఉంచుకుంది. ఈయన క్రీస్తు కాడా అని ఒక సవాలుతో కూడిన స్వార్థన చేసింది. చరిత్రలో గమనించగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడలేదు, కానీ మనం చరిత్రను గమనిస్తే ఆమె పేరు ఫొటీనాగా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క దాహాన్ని తీర్చగలిగింది. దేవుని వరమనే దాహమునకు నీళ్ళు ఇమ్మనుచున్న నేను ఎవరో నీకు తెలుసా అన్న యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే, ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దాహాన్ని తీర్చింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దాహాన్ని తీర్చగలుగుతున్నావా? నువ్వు ఎలాంటి దాహాలు కలిగి ఉన్నావు? చాలా మందికి ధనదాహం ఉంటుంది, విపరీతంగా డబ్బులు సంపాదించాలి. చాలా మందికి రకరకాల దాహాలు ఉంటాయి. దేవుని దాహాన్ని నువ్వు తీర్చాలి అని అంటే, నీ జీవితంలో రక్షణ అనుభవం నీవు ఉన్నట్లయితే దేవుని దాహాన్ని తీర్చిన వ్యక్తిగా నీవు ఉంటావు. కాబట్టి ఇది నువ్వు దేవుని వాక్యం ఉంటేనే నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని, అందరూ వాక్యాన్ని వింటున్నారు, వారందరూ కూడా నీ దాహాన్ని తీర్చగలిగినట్లుగా రక్షణార్థమైన మారు మనసు జీవితాన్ని వారు కలిగి ఉండి ప్రభా, నీకు ప్రభా దేవునైనా లోబడగలిగిన కృపను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.